అందరికీ శుభాభివందనములండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు మనకి శ్రమలో తోడై ఉంటానని మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎవరికి శ్రమలో తోడై ఉంటారు? ప్రతి ఒక్కరికినా? ఈ మాట కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నారు. ఎవరికైనా మనము మొర్ర పెట్టినప్పుడు సమాధానం రాకపోవచ్చేమో, కానీ దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు సమాధానం అనగా ఉత్తరం ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మనకి ఉత్తరం ఇవ్వడం ఒకటే కాదు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటున్నారు దేవుడు. ఎంత మంచి మాట అండి. శ్రమలో మనకి తోడై ఉంటారు. మనము శ్రమలో ఉంటుండగా దేవునికి మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇస్తారు. శ్రమలో మనకి ఆయన తోడై ఉండి ఆ శ్రమ నుండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దేవుని మాట ఎంతో నమ్మదగినది కదా. యేసేపు గారి యొక్క జీవితమును చూసినప్పుడు సొంత అన్నదమ్ములే కలలో చెప్పినటువంటి కారణము చేత ఆయన్ను కొట్టి చంపాలని చూసి వర్తకులకు ఆయన నమ్మివేసినప్పుడు ఆ యేసేపు గారు పొరుగు దేశములో తన బంధువులకు రక్త సంబంధులకు దూరంగా ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే రక్త సంబంధికులే ఆయనను వెలివేసినట్టుగా అమ్మివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో యేసేపు గారు ఒక చోటికి వెళ్ళి అక్కడ నమ్మకముగా ఆయన పని చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఆయన పైన ఒక నింద పడింది. నింద పడినప్పుడు ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో ఆయన ఉంటూ ఉన్న సమయంలో అక్కడ కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు దేవుడు సహాయం చేసే దేవుడు. యేసేపు గారిని శ్రమలో ఆయనకి తోడై ఉంది ఆయన్ని విడిపించి ఆ దేశంలోనే ఆయనను గొప్పగా చేశారు. ఈ వాక్యము యేసేపు గారి జీవితంలో జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవునికి మొర్రపెట్టే అనుభవం కావాలి, దేవునికి ప్రార్థించే అనుభవం కావాలి. ఎవరైతే వారి శ్రమలను గూర్చి, వారి అవసరములను గూర్చి, వారి భక్తి యొక్క జీవితము కోసం దేవునికి మొర్ర పెడుతూ ఉంటారో దేవుడు అట్టి వారికి ఉత్తరం ఇస్తారు. ఉత్తరం ఇవ్వటమే కాదు, నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో వాటన్నిటినీ విడిపించి ఆయన నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేస్తానని మాట్లాడుతున్నారు. కనుక దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మా శ్రమలలో మాకు తోడై ఉంటారని మాట్లాడారు, విడిపిస్తానని మాట్లాడారు, గొప్ప చేస్తారని మాట్లాడారు. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి బలపరిచి, ఎవరు ఏ శ్రమల్లో ఉన్నారో, కొంతమంది వారి కుటుంబమును బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి భర్తలను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారు. నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా భార్య మారాలి, నా బంధువులు మారాలి అని ప్రార్థించే వ్యక్తులు, నీకు మొర్రపెట్టే బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. వారిని మార్చగలిగిన దేవుడు నీవే. కఠిన హృదయాలను, రాతి గుండెలను మాంసపు గుండెలుగా చేసే దేవుడవు. పాత స్వభావం తీసి కొత్త స్వభావం ఇవ్వగలిగిన దేవుడు నీవే. కనుక మిమ్మల్ని మొర్ర పెడుతూ ఉన్నాము. నీ బిడ్డల యొక్క మొర్ర మీరు ఆలకించి వారికి సమాధానము దయచేసి ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.